నెల్లూరు జిల్లా సైదాపురం మండల కేంద్రమైన సైదాపురంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను మండల వైసీపీ నాయకులు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి ఒకరినొకరు పంచుకుంటూ అమర్ రహే వైఎస్ఆర్ అంటూ నినాదాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. అనంతరం పేదలకు పండ్లు మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా వైసీపీ కన్వీనర్ రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు ఎంతో మందికి ప్రాణం పోసి జీవితాలు నిలబెట్టాయని, ఆయన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాడంటూ ఆ దివంగా మహానేత రాజశేఖర రెడ్డి మళ్లీ పుట్టాలని ఆయన ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ నాయకులు వైస్ ఎంపీపీ భాస్కర్ రావు, సర్పంచ్ శారద మరియు నాయకులు శివకుమార్ నాయుడు, శ్రీనివాసులు, రాజు, వరప్రసాద్ రాజు తదితరులు పాల్గొన్నారు. దగ్గర ప్రతి ఒక్క కుటుంబంలో కనీసం ఫీజు కట్టుకోలేక ఇంటర్ దాకా చదివేసి హాస్టల్లో చదివి మానేస్తున్నారు. అలాంటి వాళ్ళు ఈరోజు ప్రతి ఇంట్లో ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, మెడిసిన్ చదివో లేకపోతే సాఫ్ట్వేర్గా పోయి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఈరోజు ఆ ఫీజులుగా కట్టి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చి ఆయన పేద వాళ్ళ బడుగు బలహీన వర్గాల్లో విద్యని అందరికీ అందేటట్టు చేసి విద్య కొనుక్కోవటం కాదు గవర్నమెంట్ అందిస్తుందనే లెక్కలో ఇచ్చి ప్రతి ఒక్కరు ఈరోజు చదువుకొని సాఫ్ట్వేర్లు అయ్యి ఎన్ని కుటుంబాలు బాగుపడి ఉన్నాయో అదంతా రాజశేఖర రెడ్డి పుణ్యం కాదా? ఇంతమంది ఫీజు రీఎంబర్స్మెంట్ 75 సంవత్సరాల్లో పేదలకి